10th క్లాస్ చదివిన వారికి అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ నేవీ నుంచి గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. చాలా మంది ఈ గ్రూప్ సి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఈ గ్రూప్ సి ఉద్యోగాలకు ఏ విధంగా అప్లై చేసుకోవాలి, మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎవరెవరు దీనికి అర్హులు, ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవాలి, దీనికి ఫీజు ఎంత ఉంటుంది అనే అన్ని విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి జాబ్ నోటిఫికేషన్ మీ మొబైల్లో రావాలంటే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీడియోలోకి వస్తే చూడండి, మనకు నేవీ నుంచి మొత్తం 327 గ్రూప్ సి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ప్రతి సంవత్సరం మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ సంవత్సరం 2025కు సంబంధించి గ్రూప్ సి ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే 10th క్లాస్ చదివి ఉంటారో వాళ్ళు కంపల్సరీగా మీకు మిగతా క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. జస్ట్ మీరు 10th క్లాస్ పాస్ అయింటే చాలు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమీ అవసరం లేదు ఈ నోటిఫికేషన్కి. అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవాలంటే ₹1 కూడా మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లోకి వెళ్ళేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. వెబ్సైట్ లో మీ ఫోన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మనకు గ్రూప్ సి క్యాడర్ కిందకైతే వస్తాయి. మనకి ఏదైతే అటెండర్ లెవెల్ కంటే ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నటువంటి క్యాడర్ ఇది. సో దీని కిందకి అయితే వస్తాయి. అటెండర్ లెవెల్ ఇదేంటంటే గ్రూప్ డి కిందకి వస్తుంది. క్లర్క్ లెవెల్ ఈ విధంగా గ్రూప్ సి క్యాడర్ కిందకి అయితే ఈ పోస్టులు వస్తాయి. అయితే మొత్తం 327 ఉద్యోగాలను అయితే ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేస్తారు. అయితే శాలరీ వచ్చేసి మనకు దాదాపుగా ₹25,000 పైనే శాలరీ ఉంటుంది. సో మిగతా అలవెన్స్లు అన్ని కలిపి ₹30,000 వరకు కూడా శాలరీ అనేది ఈ నోటిఫికేషన్ లో అందిస్తారు మొత్తం. అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకు నేను దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపిస్తాను. అఫీషియల్ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. సో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మిస్ అవ్వకుండా. అయితే చూడండి, ఇప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూపిస్తాను నేను. సో ఇది వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మనకు నేవీ నుంచి విడుదలైనటువంటి గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనకు ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా రిలీజ్ అయింది. సో ఏ నోటీస్ అయినా కూడా, ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా రిలీజ్ చేస్తారు. సో తర్వాతనే మనకు అఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. సో ఇందులో వచ్చేసి మనకు చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలే. చూడండి, వీళ్ళ శాలరీ వచ్చేసి మనకు బేసిక్ పేనే ₹25,500 బేసిక్ పే ఉంటుందని మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. సో బేసిక్ పేతో కలిపి టోటల్ వచ్చేసి దాదాపుగా ₹30,000 పైనే శాలరీ అనేది వీళ్ళకి వస్తుంది. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. చూడండి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను చెప్తాను. ఈ వీడియో టైటిల్ని మీరు టచ్ చేసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ని టచ్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుందంటే మార్చి 12వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా టైం ఉంది కాబట్టి సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మార్చి 12వ తేదీ నుంచి అప్లై చేసుకోండి. ఇంకా మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై లింక్ అనేది రాలేదు కాబట్టి మార్చి 12వ తేదీ నుంచి అప్లై చేసుకోండి. ఏప్రిల్ 1 వరకు కూడా టైం ఉంది. ఫీజు ఏమీ లేదు కాబట్టి మీరు డైరెక్ట్ గానే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ కూడా చెప్తాను. joinindiannavy.gov.in అనే వెబ్సైట్లోకి ఇక్కడ కనబడుతుంది స్క్రీన్ పైన. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్ గానే అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఈ వీడియో టైటిల్ని టచ్ చేసి కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఈ నోటీస్ కూడా నేను పెడతాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన నోటీస్ కూడా పెడతాను. సో దీనిని మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి, క్లియర్గా చదివి సో మీకు ఎలిజిబిలిటీ అవుతాము, మేము ఇది అప్లై చేసినా కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అనిపిస్తేనే దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ ఓకే మాకు అనుకుంటేనే అప్లై చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా వాళ్ళు రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. రిటన్ ఎగ్జామినేషన్లో పర్టికులర్ వాళ్ళు అయితే కట్ ఆఫ్ మార్క్స్ ఇస్తారు. కట్ ఆఫ్ మార్క్స్కి ఎక్కువ వచ్చిన వాళ్ళకి మాత్రమే, అంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు మాత్రమే వాళ్ళు స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. స్కిల్ టెస్ట్ పెట్టి స్కిల్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి సో వీళ్ళందరికీ కూడా జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కాబట్టి సో ఇవన్నీ కూడా మనకు ఇండియన్ నేవీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి గ్రూప్ సి ఉద్యోగాలు. సో ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు దీనికి సంబంధించి ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. లేదా మీరు ఇంకా ఎలాంటి జాబ్ నోటిఫికేషన్స్ చూస్తున్నారో చెప్పండి. సో అలాంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ.